organized like that way. Whatever Babu promises within 2 hours, I deliver the goods. Talk to Mr. Naidu. So, నాతో మాట్లాడాల్సిన పని లేదు, తనతో మాట్లాడాల్సిన పని లేదు, బయటికి రావాల్సిన పని లేదు సబ్జెక్ట్. ప్యూర్లీ అంటే బాసే నన్ను ఆథరైజ్ చేసి పంపించాడు. సో ఇక నేను ఇంత దూరం వచ్చినా అంటే కూడా వీ హ్యావ్ క్లారిటీ. సో మై అంటే 2.5 crores. Conventional cost. So I'm remaining 4.5 crores. Tomorrow my person along with the cash come and sit you are not in your house. You tell me some other place. We sit another place also. This port. What port? By night I will give that. So I will accept that night. Night 9:30. I will send that. Thank you. And other thing, if anything happens here, we will nominate now. Right. You will not to work. Right. Remaining if you have any work, can't get remaining is in other way. You will come. Yeah, my friend. So tomorrow you pick up with your person also. Yes. Yes, no. Let me ask you both inside. Your cloud is No one comes. No. Don't take any chance. Easy. Tani, toda kuala. Time very. My side everything is clear. No, I'm making it clear that there is no. సిద్ధు మనం చూడొచ్చు సాక్షిలో ఎక్స్క్లూజివ్ గా రేవంత్ రెడ్డి ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ విజువల్స్. మనం అంటే రేవంత్ రెడ్డి నా ప్రమేయం లేదు, దీనిలో కావాలని కుట్ర చేసి ఇరికించారని చెప్పారు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు రేవంత్ రెడ్డి మనిషి ఒకరు డబ్బు సంచితో వచ్చి రేవంత్ రెడ్డి పక్కన పెట్టి 50 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ఇస్తున్న విజువల్స్. 55 కోట్లు ముందు ఒప్పుకున్న తర్వాత 50 లక్షల విజువల్స్ ఇస్తున్నటువంటి విజువల్స్. రేవంత్ రెడ్డి నవ్వుతూ ఆయనతో ఉన్నటువంటి మనిషి ఒకరు నల్లని బ్యాగ్ లో నుంచి డబ్బు కట్టలు తీసి స్టీఫెన్ ముందు పెడుతున్నటువంటి విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అంటే ఇప్పటిదాకా టీడీపీ నేతలు చెప్తున్న వాదనకు పూర్తి డిఫరెంట్ విజువల్స్ ఇందులో ఉన్నట్టు మనకు కనపడుతుంది. రేవంత్ రెడ్డి మీద కుట్ర చేశారు, ఆయనను ఇరికించారని చెప్తున్నారు. కానీ మనకు విజువల్స్ లో స్పష్టంగా ఆ 50 లక్షల డబ్బు రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్సన్ కు నల్ల బ్యాగ్ లో తీసుకొచ్చి వారి ముందు ఉన్నటువంటి టీపాయ్ ముందు డబ్బు కట్టలు పేర్చి వాటిని కౌంట్ చేసి కూడా 50 లక్షల డబ్బును కౌంట్ చేసి అన్ని మనకు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇస్తున్నటువంటి డబ్బులు అన్ని కూడా 500 రూపాయల నోట్లు కట్టల రూపంలో టీపాయ్ మీద పేర్చి రేవంత్ రెడ్డి స్వయంగా స్టీఫెన్ కు అప్పగిస్తున్నటువంటి విజువల్స్. అంటే గత సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పూర్తిగా ఈ కేసులో బాధ్యుడు అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విజువల్స్ లో కూడా స్పష్టంగా అంటే ఏసీబీ అధికారులు ఇప్పటిదాకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి విజువల్స్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వైపుకు స్టీఫెన్ ను తిప్పుకునేందుకు ప్రలోభ పెట్టాడనేది ప్రైమా ఫేసి విజువల్స్ లో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కనిపిస్తుంది. అటు ఒక వీడియో విజువల్స్ ఉన్నాయి, ఆడియో విజువల్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఏసీబీ అధికారులకు సమాచారం అందించడం ద్వారా అక్కడ ఉండేటువంటి స్టీఫెన్సన్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. తదనుగుణంగా స్టీఫెన్సన్ సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు తక్షణం అక్కడ ఉండేటువంటి స్టీఫెన్సన్ ఇంటికి వచ్చేసి అక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. విజువల్స్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా ఏమాత్రం క్లారిటీ మిస్ కావట్లేదు. మొత్తం మీద రేవంత్ రెడ్డి రావడం, రేవంత్ రెడ్డి మాట్లాడిన క్షణం నుంచి కూడా చాలా క్లియర్గా కూడా ప్రతి క్షణం కూడా చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేనున్నాను. పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు సిద్ధంగా ఉన్నారు. ఎంత అమౌంట్ అనేటువంటిది మీరు చెప్పినట్లయితే మా అధ్యక్షులు వారు మాకు కొంచెం లిమిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ లిమిటేషన్ వరకు మాత్రం మేము ఇవ్వగలము. ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ నెంబర్ని కానీ మీరు కానీ చెప్పినట్లయితే ఆ అమౌంట్కి తగ్గట్లు నేను బాస్కి మేము చెప్పగలుగుతాం. మా బాస్ గారు
ఆ మేరకు నిర్ణయం తీసుకొని మీకు అందుబాటులోకి ఇచ్చే ప్రయత్నం చేస్తామనే విషయం చాలా క్లియర్గా స్పష్టంగా ఆడియో విజువల్స్ విత్ వీడియోతో పాటు ఉండడం జరిగింది. అలాగే చూస్తున్నట్లయితే స్టీఫెన్సన్ ఈ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు చెప్పడం జరిగింది. ఏసీబీ అధికారులు వచ్చి రైడ్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి మాట్లాడడం, అక్కడ ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చెప్పడం, ప్రాజెక్ట్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విధంగా ఏ సహాయం కావాలన్నా కూడా డబ్బు ప్రత్యక్షంగా కావాలా లేకపోతే అసెట్స్ రూపంలో కావాలా లేకపోతే ఏం కావాలనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ సమాచారం తెలిసిన తర్వాత స్టీఫెన్సన్ ఏసీబీ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఏసీబీ అధికారులకు సమాచారం అందుకున్న తర్వాత ఏ విధంగా ఆపరేషన్ చేయాలనేటువంటిది ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా మొత్తం మీద ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా ఏసీబీ అధికారులు కూడా చాలా స్పష్టంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఏసీబీ అధికారులు సఫలీకృతమయ్యారు. మొత్తం మీద చూసినట్లయితే రేవంత్ రెడ్డి భవిష్యత్ అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మారబోయే పరిస్థితి ఏర్పడింది. చురుకుగా ఒక టీడీపీ పార్టీలో ఉండేటువంటి నేతగా ఈ విధంగా అవినీతి ఆరోపణలు కాదు, అవినీతికి ప్రత్యక్షంగా పాల్పడినటువంటి వ్యక్తిగా అతని చరిత్ర పుటల్లోకి ఎక్కే అవకాశం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే టీడీపీ తెలంగాణలో శరాఘాతంగా ఈ పరిణామం జరగబోతోంది. టీడీపీ ప్రభుత్వానికి ఒక గట్టి ఎదురుదెబ్బ. ఇది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా టీడీపీ ఒక అస్థిరత్వానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారిని చూసినట్లయితే ఆ విజువల్స్లో స్పష్టంగా ఓట్ల లెక్కింపుకు ఎవరైతే వచ్చారో అతన్ని తీయడం, రేవంత్ రెడ్డి పక్కనే ఉండడం, 50 లక్షలు ఉన్నాయి కౌంట్ చేసుకోండి అని చెప్పడం ఈ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద చూసినట్లయితే రేవంత్ రెడ్డి చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. అందుకే ఏసీబీ అధికారులు కూడా ఒక హై ప్రొఫైల్ కేసు కనుక అన్ని ఆధారాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాతే, అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి చూసుకున్న తర్వాతనే అతనిపైన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దీని తెలిసి మొత్తం మీద క్లిష్ట పరిస్థితుల్లో ఏసీబీ అధికారులు కూడా సఫలీకృతం అయ్యారు. మొత్తం మీద ఒక అవినీతి నాయకుడిని పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే టీడీపీ ప్రశ్నార్థకంగా ఉనికికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నాయకులు ఇన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోవడం జరుగుతోంది. ఓట్లతో కొంటున్నారు, ఓట్లను కొంటున్నారు, నాయకుల్ని కొంటున్నారు, ఓటింగ్లో పాల్గొనే వారిని ప్రలోభ పెడుతున్నారు, ప్రలోభకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని ఒక టీడీపీ ఇన్నాళ్ళు చెప్తూ వస్తుంది. మహానాడు వేదికగా కూడా ఎన్నో మాటలు చెప్పడం జరిగింది నాయకులు. మరి ఇవాళ టీడీపీ ఒక సెల్ఫ్ గోల్లో పడిపోయే ప్రమాదంలో పడిపోయింది. ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే ఉన్నటువంటి స్టీఫెన్సన్ ఇంటికి నేరుగా రేవంత్ రెడ్డి వెళ్ళడం, రేవంత్ రెడ్డి అక్కడ ఉండేటువంటి స్టీఫెన్సన్తో ఎంత డబ్బులు కావాలి లేకపోతే అసెట్స్ రూపంలో కావాలంటే ఆ అసెట్స్ రూపం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా స్పష్టంగా విత్ వీడియో ఫుటేజ్తో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుకోవడం జరిగింది. మొత్తం మీద చురుకుగా కీలకంగా ఎంతో ఉన్నతికి శిఖరాలకు ఎదిగిపోయేటువంటి రేవంత్ రెడ్డి దురదృష్టం వెంటాడింది. తను చేసినటువంటి తప్పును ప్రత్యక్షంగా అక్కడ ఉండేటువంటి ఫుటేజ్ ద్వారా మనం చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి ఆయన నేరుగా మాట్లాడడం, స్టీఫెన్సన్తో మాట్లాడిన విషయాలు చూడొచ్చు. మొత్తం మీద ఏసీబీ అధికారులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి చాలా కఠిన శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ ద్వారా. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా టీడీపీ ప్రభుత్వం ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తోందో, టీడీపీ ప్రభుత్వం అనేటువంటి ప్రలోభాలకు గురి చేస్తుందో, ఓట్లు నోట్లతో కొనే ప్రయత్నం బెడసి కొట్టింది. మొత్తం మీద బెడసి కొట్టినటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని మాత్రం చాలా తీవ్రంగా చూడాల్సింది. రేపు జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు, రేపు అనుక్షణం ఏం జరగబోతుంది, ఎవరి మినిట్స్ కౌంట్స్, ఎవరి సెకండ్ కౌంట్స్ అనే విధంగా ఉంది. రేపు ఏం జరగబోతుంది, టీడీపీ పార్టీ మొత్తం కూడా ఏ విధంగా ఉన్న ఆతృత ఎదురు చూస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రజానికం అటు ఏపీ ప్రభుత్వం, ఏపీ కానివ్వండి, అటు తెలంగాణ కానీ మొత్తం కూడా చాలా తీవ్రంగా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది రేపు ఏం జరగబోతుందనే విషయాన్ని. మొత్తం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఇంత దిగజారనేటువంటి విషయాన్ని మాత్రం అటు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఏంటి, ఒక ఉన్నత స్థాయి నేత, హై ప్రొఫైల్ వ్యక్తి ఇంత నీచానికి ఉడుగడతాడా, ఇంత అవినీతికి పాల్పడతాడా అనేటువంటి విషయం, అవినీతి పైన ఎక్కువ వేదికలు నెక్కేసి ఎన్నోసార్లు అవినీతి గురించి చెండాడేటువంటి రేవంత్ రెడ్డి ఒక వాగ్దాటి అనండి, మరొకటి ఇన్నిసార్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఈ విధంగా ఒక అవినీతికి తనే ఒక ప్రత్యక్షంగా కూడా భాగస్వామి అయ్యాడు. మొత్తం మీద చూసినట్లయితే ఈ కేసులో మరొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే తను మాట్లాడడంలో చంద్రబాబు నాయుడు గారు మీకు ఉన్నారనేటువంటి విషయాన్ని పదే చెప్పడం జరిగింది, బాస్ గారు ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది.